అసలే మార్కెట్లో వస్తున్న కల్తీ ప్రొడక్ట్స్ చూసి ఏం తినాలన్నా ప్రాణాల మీదకి వస్తుంది. పాలు, నెయ్యి, స్వీట్స్, స్నాక్స్, పచ్చట్లు, కారం, టీ పౌడర్ ప్రతిదీ నకిలీ. ఇంత భయపడుతుంటే ఆ కల్తీ ప్రొడక్ట్స్ తోని హాస్టల్స్, ఆఫీస్ మెస్లలో వంటలు చేస్తున్నారు. పోనీ అవైనా శుభ్రంగా ఉంటున్నాయా అంటే అదీ లేదు. భోపాల్‌లోని ఒక పెద్ద కాలేజ్‌లో స్టూడెంట్ తింటున్న ఫుడ్‌లో బల్లి కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భోపాల్‌లోని ఒక పెద్ద టెక్నికల్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్‌కి తన మిక్స్డ్ వెజ్ కర్రీలో ఒక బల్లి కనిపించింది. ఇది చూసి స్టూడెంట్ షాక్ అయ్యి మెస్ స్టాఫ్‌కి చెబితే వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ ఏంటో తెలుసా? "ఏ అది బల్లి కాదురా బాబు, క్యాప్సికమ్ ముక్క" అని వాదించారు. మార్చి 22న జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆ స్టూడెంట్ హ్యాపీగా పప్పు, రోటీ, మిక్స్డ్ వెజ్ కూర తింటుంటే సడన్‌గా ఆ కూరలో ఒక వింత ఆకారం కనిపించింది. దానికి కాళ్ళు ఉన్నాయి, కళ్ళు కూడా ఉన్నాయి. క్లియర్‌గా అది బల్లి అని అర్థమవుతుంది. స్టూడెంట్స్ అందరూ కలిసి మెస్ స్టాఫ్‌ని నిలదీస్తే మెస్ మేనేజర్ సునీల్ అగర్వాల్ "అది క్యాప్సికమ్ రా నాయనా మీకేం తెలియదు" అని కవర్ చేశారు. ఇక కుక్ అయితే ఒక స్టెప్ ముందుకేసి ఆ బల్లి ముక్కను తీసి నోట్లో వేసుకొని నమిలి మింగేశాడు. చూసారా, ఇది క్యాప్సికమ్ కాబట్టే నాకు ఏం కాలేదని ప్రూవ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ స్టూడెంట్స్ తెలివైన వాళ్ళు కదా! ఆ కుక్ తింటున్నప్పుడు, ఆ కూరలో బల్లి ఉన్నప్పుడు మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. అది కాస్త మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో వైరల్ అయిపోయింది. ఆ వీడియోలో క్లియర్‌గా కాళ్ళు కనిపిస్తున్నా మేనేజ్మెంట్ మాత్రం అది క్యాప్సికమ్ అని బుకాయిస్తుంది. దీంతో స్టూడెంట్స్‌కి చిర్రెత్తుకొచ్చింది. కాలేజ్‌లో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. "మేము ఇక్కడికి ఇంజినీరింగ్ చదవడానికి వచ్చామా? లేక బల్లులు తినడానికా?" అని వైస్ ఛాన్సలర్‌ని నిలదీశారు. గత కొన్ని నెలలుగా ఫుడ్‌లో పురుగులు, మురికి వస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదని వాళ్ళ ఆవేదన. అయితే అది తిన్న కుక్‌కి ఏం కాలేదు కాబట్టి అది క్యాప్సికమ్ అని మెస్ మేనేజర్ లాజిక్. అయినా ఎవడైనా విషాన్ని అమృతం అని తాగితే అది అమృతం అయిపోతుందా? స్టూడెంట్స్ మాత్రం ఆ వీడియోలో కళ్ళు, కాళ్ళు క్లియర్‌గా ఉన్నాయి. క్యాప్సికమ్‌కి కాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని లాజికల్‌గా అడుగుతున్నారు. ప్రస్తుతం ఆ మెస్ కాంట్రాక్టర్‌ని తీసేయాలని, మాకు క్వాలిటీ ఫుడ్ పెట్టాలని స్టూడెంట్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. మీ హాస్టల్ మెస్‌లో కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? కామెంట్‌లో చెప్పండి. బల్లులు కాకపోయినా అట్‌లీస్ట్ పురుగుల్లాంటివి ఎప్పుడైనా కనిపించాయా? కామెంట్‌లో చెప్పండి.